అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. అండ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి వీడియో అన్నమాట. సో ఎవరైతే న్యూగా మ్యారేజ్ చేసుకోబోతున్నారో అండ్ ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నారో అండ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో, సో మీరందరూ కూడా ఈ వీడియో చూడాల్సిందే. ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం, మన యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు, మీ యొక్క పిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరెవరు మీకు నచ్చని విధంగా బిహేవియర్ చేస్తున్నారో సో వాచ్ చేసేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అవేకెనింగ్. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే, ఈ యొక్క ఎర్త్ మీదకి ఎందుకు వచ్చామంటే స్పిరిచువల్ అవేకెనింగ్ అంతే అనమాట. స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, లేకుంటే మన ఇంట్లో వాళ్ళు దేనికైనా అడిక్ట్ అయ్యారు. సో ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తాయి. వారు లేకుంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బందికి గురైనప్పుడు మనకెందుకు పెయిన్ వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకుంటే మీరు కూడా అటువంటి వాటిల్లో ఇబ్బంది కనపడుతుంటే హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్లో మనకెందుకు ఇక్కడ పెయిన్ వస్తుంది? సో కంప్లీట్గా దీని గురించి తెలుసుకోండి. అండ్ మనం మన యొక్క సిచ్యువేషన్స్ ఎలా మార్చాలి, మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఎలా మనం అది మారుతుందో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ గురించి అయితే మనం తెలుసుకోవాలి అనమాట. బాడీ, ఐస్, నోస్, మౌత్, కంప్లీట్ బాడీ. అయితే ఈ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మన యొక్క ఈ యొక్క నుదిటి భాగంలో ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. మన యొక్క వెన్నుపూస, మన యొక్క బ్యాక్ సైడ్ వెన్నుపూస చివరి భాగంలో ఇంకొక ఎనర్జీ ఉంటుంది అనమాట. ఈ యొక్క వెన్నుపూస చివరి భాగంలో ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో దానిని మనం ఫెమినైన్ ఎనర్జీ అంటాం. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. చదువుతో సంబంధం లేదు. మీరు ఎంత పెద్దవారు, ఎంత మీ ఏజ్ 100 దాటిందా వీడియోని చూడండి. లేకుంటే మీ ఏజ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వీడియోని చూడండి, పర్లేదు. సో చెప్పాను కదా, ఇక్కడ ఎనర్జీ ఉంటుంది. వెన్నుపూస ఏదైతే కొస భాగంలో అక్కడ ఇంకొక ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ యొక్క వెన్నుపూస చివరి భాగంలో ఉండే ఎనర్జీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ఎనర్జీని మీట్ అవ్వటం, కలవటం అనమాట. ఆ వెన్నుపూస చివరి భాగంలో ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనము. ఆ ఎనర్జీనే ఫెమినైన్ ఎనర్జీ అనమాట. ఆ ఫెమినైన్ ఎనర్జీ నిర్ణయించుకుంటుంది, నాకు ఒక ఫామ్ కావాలి, ఒక బాడీ కావాలి. మగవారి యొక్క శరీరాన్ని అయినా చూస్ చేసుకోవచ్చు, లేకుంటే ఆడవారి యొక్క శరీరాన్ని అయినా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు చూస్ చేసుకునేది? ఆ యొక్క ఫెమినైన్ ఎనర్జీ చూస్ చేసుకుంటుంది. ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ అంటే బాగా మీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే స్త్రీ శక్తి. సో ఈ యొక్క స్త్రీ శక్తి ఒక ఫామ్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఏ విధంగా అంటే అమ్మా నాన్నని సెలెక్ట్ చేసుకుంటుంది. కరెక్ట్ టైంలో ఈ యొక్క ఎనర్జీ స్త్రీ శక్తి అమ్మ పొట్టులోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు అమ్మ పొట్టులో ఒక బేబీ అనేది ఫామ్ అయిపోతుంది. డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ అయితే బయటకి వస్తుంది అనమాట. అయితే ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తి యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ, మ్యాస్కులైన్ ఎనర్జీని మీట్ అవ్వటమే. భూమి మీదకి వచ్చిన తర్వాత డైలీ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క స్త్రీ శక్తి పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఇక్కడ ఉన్నటువంటి శివాని మీట్ అవ్వాలి, ఎనర్జీని కలుసుకోవాలి. ఆ యొక్క ఎనర్జీనే మ్యాస్కులైన్ ఎనర్జీ. అయితే మ్యాస్కులైన్ ఎనర్జీ ఇక్కడ ఎందుకు ఉంటుంది అని మనం అనుకోవచ్చు. స్త్రీ శక్తిలోనే ఏదైతే మన యొక్క వెన్నుపూస చివరి భాగంలో ఉండే శక్తి ఏదైతే ఉందో ఆ యొక్క శక్తిలోనే ఆ యొక్క పురుష శక్తి కూడా ఉంటుంది అనమాట. అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటుంది అనమాట. ఎలా ఉంటుంది? నాలోనే ఉన్నటువంటి నా యొక్క పురుష తత్వాన్ని, నాలోనే ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని, నాలోనే ఉన్నటువంటి ఆ యొక్క ఎంటీనెస్ని, ఏమీ లేదు అనే భావనని. అంటే నేను శక్తి అని నాకు తెలుసు, కానీ నేను ఎలా ఉంటాను అనేది అనమాట. ఏది? మ్యాస్కులైన్ ఎనర్జీ అంటే పురుష శక్తి. అంటే ఓకే, తను ఒక ఆ యొక్క స్త్రీ శక్తి అనేది తను ఒక స్త్రీ శక్తి అనమాట.
అయితే ఆ యొక్క శక్తి ఎలా ఉంటుంది? తనని తాను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటుంది. అంటే తనని తాను చూసుకోవాలని అనుకుంటుంది అనమాట. తనని తాను చూసుకోవాలి అని అనుకుంటుంది కదా! సో, తనని తాను చూసుకోవాలి అంటే ఒక ఫామ్ కావాలి. ఆ యొక్క ఫామే ఈ యొక్క శరీరం. ఆ యొక్క ఫామే మన దగ్గరుండే వస్తువులు, ఆ యొక్క ఫామే మనకు కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు అనమాట. అయితే ప్రతి ఒక్క వస్తువులో ఈ యొక్క స్త్రీ శక్తి అండ్ పురుష శక్తి 2 ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ స్త్రీ శక్తి అంటే ఆడవారు అని కాదు, లేకపోతే పురుష శక్తి అంటే మగవారు మాత్రమే అని కాదు. మనం ఇక్కడ డిసైడ్ చేసాం మన యొక్క బాడీ శరీర నిర్మాణాన్ని బట్టి వీరు మగవారు, వీరు ఆడవారు అని. నో, ఇక్కడ స్త్రీ శక్తి అంటే అమ్మాయి, లేకుంటే పురుష శక్తి అంటే అబ్బాయి అని కాదు. శక్తి ఓన్లీ శక్తి అంటే ఒక ఎనర్జీ, రైట్? అయితే తనని తాను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తనకు ఒక ఫామ్ కావాలి. సో ఆ యొక్క ఫామే ఈ యొక్క శరీరం అన్నమాట. సో ఆ యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది? తనని తాను తెలుసుకోవాలి అనుకుంటే ఆ యొక్క స్త్రీ శక్తి ఇక్కడికి రావాలి. అయితే తను పైకి ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మ కడుపులోకి వెళ్ళిన వెంటనే అప్పటి నుంచే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఆ యొక్క ఎనర్జీని కలవాలని. ఎప్పుడైతే ఆ ఎనర్జీ దగ్గరికి ఇక్కడికి వెళ్తుందో ఒక ఫామ్ని తెచ్చుకుంటుంది. ఆ యొక్క ఫామ్ ద్వారా ఆ యొక్క శక్తిని గ్రహిస్తుంది ఇక్కడ ఉంది అని. సో తర్వాత అక్కడికి వెళ్ళే ప్రయత్నమే అనమాట. అక్కడికి వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది ఆ యొక్క స్త్రీ శక్తి. ఇలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి సిచ్యువేషన్స్ కఠినంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా స్పిరిచువల్ అవేకనింగ్ అంటే తనని తాను తెలుసుకోవడానికి పైకి వెళ్తుంది అనమాట. సో మన ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా, లేకపోతే కెరీర్లో, రిలేషన్షిప్లో, హెల్త్లో, మనీలో ప్రాబ్లం చూస్తున్నామంటే అవి ప్రాబ్లమ్స్ కాదు. ఆ యొక్క ఎనర్జీ పైకి వెళ్తున్నప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటే తనే ప్రాబ్లమ్ని తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఇక్కడున్న మ్యాస్కులైన ఎనర్జీ, పురుష శక్తిని అడుగుతుంది అనమాట. ఆ కింద నుంచి అడుగుతుంది, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఎలా రావాలి అని అడుగుతుంది అనమాట. సో ఆ యొక్క పురుష శక్తి ఒక విత్తనాన్ని వేసినట్టు, ఒక రాయిని వేసినట్టు, ఒక దారాన్ని వేసినట్టు వేస్తుంది అనమాట. ఓకే, దాన్ని పట్టుకొని ఆ యొక్క స్త్రీ శక్తి పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఈ శక్తి, పురుష శక్తి అంటే మ్యాస్కులైన్ ఎనర్జీ ఒక తాడును వేస్తుంది, తాడులాగా. అంటే ఫెమినైన్ ఎనర్జీ పైకి రావడానికి. అంటే అక్కడ పురుష శక్తి ఎవరంటే ఈ స్త్రీ శక్తి, పురుష శక్తి 2 ఒక్కటే అనమాట. ఈ స్త్రీ శక్తి ఏదైతే ఉందో, నేను ఇప్పుడు నిన్ను కలవాలనుకుంటున్నాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఎలా అయినా నాకు ఇప్పుడు కనిపించాలి అని తనను తాను అనుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు కనిపించాలి అని అనుకున్నప్పుడు తనలో నుంచే ఒక సమస్య అనేది పుట్టుకొస్తుంది. అది సమస్య కాదు, ఆ యొక్క పురుష శక్తి నుంచి ఒక దారం లాగా వస్తుంది అనమాట. అంటే తనే ప్రాబ్లమ్ని తెచ్చుకుంటుంది. సో మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్లో అవే. అంటే తనే తెచ్చుకుంటుంది. నేను నీ దగ్గరికి రావాలి అంటే నాకు ఒక ఆధారం చూపించు. ఆ యొక్క ఆధారమే ఈ యొక్క ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే శక్తి ఏదైతే ఉందో తను తెచ్చుకుంటుంది. మీకు కెరీర్లో ప్రాబ్లమ్ని తెచ్చుకుంటుంది. ఎందుకు? శివాని కలవటానికి, అంటే ఈ యొక్క మ్యాస్కులైన్ ఎనర్జీని కలవటానికి. ఇక్కడ శక్తి అంటే అమ్మవారు, ఇక్కడ మ్యాస్కులైన్ ఎనర్జీ అంటే శివ. సో ఆ యొక్క ఎనర్జీని కలవటానికి ఈ ఎనర్జీ ప్రాబ్లమ్ని తెచ్చుకుంటుంది. అంటే అక్కడ నుంచి ఒక థ్రెడ్, ఒక దారాన్ని వేసుకుంటుంది అనమాట. ఆ దారాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆ దారమే సమస్యలు. కాకపోతే ఆ దారం నిజం అనుకుంటున్నాం, కానీ కాదు. అది ఒక ఆధారం మాత్రమే మనం ముందుకు వెళ్ళటానికి. మన యొక్క కెరీర్లో ఎంత పెద్ద ఛాలెంజ్ ఉన్నా సరే, రిలేషన్షిప్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అండ్ హెల్త్, మనీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, అది ఓన్లీ ఒక దారం మాత్రమే. తనను తాను చూడటానికి, తనను తాను ఎక్స్పీరియన్స్ చేయటానికి తను వేసుకున్నటువంటి ఒక దారం. అయితే ఆ యొక్క దారంని పట్టుకొని పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క దారమే ఈరోజు మనకు వచ్చే ప్రాబ్లమ్స్. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత, చేరుకున్న తర్వాత అదే యూనియన్ అనమాట. అంటే మనకు కోరిక తీరటం. మనకి ఏదైతే అత్యంత పెద్ద కోరిక ఉందో ఆ కోరిక తీరటమే, ఆ యొక్క కోరిక తీరటమే. ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో, మన యొక్క కోరికలు ఉంటాయి మనకి హెల్త్లో, కెరీర్లో,
ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్లో ఏదో ఒక మనకు కోరికలు ఉంటాయి. సో కోరిక వచ్చింది అంటే ఆ కోరిక తీరాలి అంటే ఒక దారం ఆ యొక్క ఎనర్జీ నుంచి తీసుకుంటుంది అనమాట. ఆ దారమే ఈరోజు మనకు వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇది కానీ మీరు తెలుసుకుంటే మనకి కంప్లీట్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు కోరిక ఏది ఉన్నా సరే, సమస్య ఏది ఉన్నా సరే, జస్ట్ ఆ సమస్యని మీరు లవ్ చేస్తే చాలు ఇలా వెళ్ళిపోతుంది. ఆ లవ్ చేయటమే హోపునొప్పునో, లేకుంటే మీకు ఏమైనా సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఇలా మీరు నమస్కారం చేసి మీరు జస్ట్ కుండలిని 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 కుండలిని, లేకుంటే స్త్రీ శక్తి, పురుష శక్తి, స్త్రీ శక్తి, పురుష శక్తి, స్త్రీ శక్తి, పురుష శక్తి అనైనా చాన్ చేయండి 100 టైమ్స్. లేకుంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అని చాన్ చేయండి. లేకుంటే హోపునొప్పును చేయండి ఆ ప్రాబ్లంకి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ప్రాబ్లం అని హోపునొప్పును 108 టైమ్స్ చెప్పండి. ఇలా చేస్తున్న వెంటనే మీకు ఆ ప్రాబ్లం అనేది కనిపించదు అనమాట. ఎందుకు కనిపించదంటే మనం దాన్ని లవ్ చేస్తున్నాం. అంటే మనం అలా చేసిన వెంటనే ఆ యొక్క శక్తి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే శివాని అంటే మ్యాస్కులైన్ ఎనర్జీని మీట్ అవుతుంది. తర్వాత మన యొక్క కోరికలు మనకి అర్థమైపోతుంది. తర్వాత ఎలా తీరుతుంది కోరిక, అసలు ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి, అసలు అవి సమస్యలే కాదు, మన కోరికలు ఇలా తీరిపోతాయని తర్వాత మనకు అర్థమవుతుంది. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు ఈ వీడియోని వాచ్ చేసినందుకు లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ.